ప్రసాదం ఇవ్వబడుతోంది. భక్తులందరూ ఒక లైన్ లో నుంచొని ఏ గొడవ లేకుండా ప్రసాదాన్ని ఆస్వాదించండి. వీళ్ళే నా 5 ఫ్రెండ్స్. జాతర చేసే ఊరి ప్రజలు ఎంత బ్రహ్మాండంగా చేస్తారా అని నాకు తెలీదు, కానీ వీళ్ళు చేస్తే అల్లరిని నేను చూడలేనబ్బా. గ్యాంగ్ కిటీ అలియాస్ 5 కిటీ. ఇప్పుడు వీళ్ళ కట్టుబాటులోనే ఈ ఊరుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళని ఎదిరించి ఇక్కడ బ్రతకడం అన్నది చాలా కష్టం. జయక 5 టీ. ఇదిగో తీసుకో. ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? రాను రాను నీకు అడిగే వాళ్ళు ఎవరు లేరని ఆడుతున్నావు. ఇదంతా నీకెందుకు జయక? నీ పని మాత్రం చూడు. మా ముందు నుంచి నీ ధైర్యంగా మాట్లాడేంతగా ఈ ఊర్లో ఇంకా ఎవ్వరూ పుట్టలేదు. ఇదిగో చూడు, ఇదిగో చూడు. వీడెందుకు ఇలా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? అన్న తమ్ముళ్ళు మంచి పనులు చేస్తున్నారు. మీ దగ్గర నుంచి ఈ ఊరిని కాపాడేందుకు ఆ దేవుడు రావాలి. ఎవర్రా వీళ్ళందరూ? ఇంతకు ముందు మన ఊర్లో వీళ్ళని చూడలేదే. అందరూ బాగా పొగరుగా నడుచుకుంటూ వస్తున్నారేంటి? వీళ్ళు నీకు తెలీదా? వీళ్ళందరూ మన ఊరోళ్ళే, కానీ ఎవరు ఇక్కడ లేరు. చాలా రోజుల క్రితమే సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. సిటీలో ఎక్కడో బానిసలుగా పనిచేస్తున్న వీళ్ళు ఇక్కడికొచ్చి మన ముందే ఇన్ని బిల్డప్లు ఇస్తారా? రే సిద్ధార్థ్, పిలిచి కాస్త పలకరించి పంపించు. మనం ఎవరో వాళ్ళకి తెలియాలి. ఏంట్రా అందరూ టిప్ టాప్గా వచ్చి నించుంటే ఊరుకు పెద్ద మనుషులు అవుతారా మీరు? అమావాస్య పౌర్ణమికి వచ్చే మీకెందుకురా ఇంత బిల్డప్? చెప్పండ్రా. మూసుకుని ఈ బట్టలంతా చేంజ్ చేసి కుదురుగా ఉండాలిరా. ఏంట్రా ఒళ్ళెలా ఉంది? మేమెలా ఉంటే నీకేంట్రా? మూసుకుని నీ పని చూసుకో. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? ఇక్కడ నేను ఏం చెప్తే అదే మీరు చెయ్యాలి. అది కాదని వేరే ఇంకేదైనా మాట్లాడారంటే తర్వాత మీ అందరినీ తొక్కి తోట తీస్తాం. ఎప్పుడో ఒక్కసారి ఈ ఊరు వైపుకి వస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇంకొకసారి ఈ ఊర్లో కూడా మీరు అడుగు పెట్టలేకుండా చేస్తా. ఈ ఊరు మీ అవ్వ సొత్తా? మమ్మల్ని ఊర్లోకి రాకుండా ఆపుతావా? నిజంగానే నువ్వు మొగాడివే అయితే ఆపురా చూద్దాం. రేయ్, ఏమన్నావురా? ధైర్యం ఉందని నన్నే అడుగుతావా? రేయ్, రే కిటీ, కొంచెం త్వరగా రారా, కాస్త అర్జెంట్ పడుంది. ఈ రోజు మీ అందరికి టైం బాగుందిరా. మీ అందరికీ ఇంకొక రోజు విందు భోజనం పెడతా.